ఇలా క్యాటరింగ్ వచ్చేసి 200 మందికి మటన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తా ఇలా క్యాటరింగ్ లో కంజు పెట్టుకున్నా 20 కేజీల మటన్ కి 4 కేజీల నూనె, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, షాజీరా, బగారాకు, మార్వాడి మెంతి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గోలాలే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ లా గోలిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసుకున్నాం. ఆ తర్వాత ఇక మటన్ తీసుకురామని చెప్పిన మా వాళ్ళని మటన్ వేస్తున్నారు మా వాళ్ళు. ఇదిగో చూడండి గంజిలో పోట్ల మటన్ మనం వాడేది. ఇదిగో ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న మటన్, ఇది పోట్ల మటన్. ఇగో ఇట్లా కలిపిన తర్వాత మూత వేసుకుందాం. మూతెట్టేసిన ఒక 15 నిమిషాలు 50 నిమిషాల తర్వాత మన మటన్ ఉడికిందో లేదో కరెక్ట్ గా తెలుసుకుందాం. ఇదిగా ఉడికింది, ఇదితే వచ్చేస్తుంది కరెక్ట్ ఉడికినట్టు. ఇప్పుడు మెటీరియల్ వేసుకుందాం. అంటే ఉప్పు, కారం, ధనియా పొడి. ముందుగా ఉప్పు, కరారీ కారం, మంచిగా వేపుకొని గ్రైండింగ్ చేసుకొని పెట్టుకున్న ధనియా పౌడర్, వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇదిగో ఉప్పు, కారం, ధనియా పౌడర్ అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకుందాం. ఆలివ్ వెల్ అంతా ఓకే. గరం మసాలా వేసుకొని తీసుకోవడమే అయిపోయింది. ఇదిగో ఇది గరం మసాలా, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క అన్ని కలిపి దూరగా వేంపి మిక్సీ పట్టుకున్నా ఇదే పౌడర్, ఇదే గరం మసాలా. అయిపోయింది చేయడమే. అంతా అయిపోయింది మటన్. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాం. ఇగో అయిపోయడానికి మటన్ ఇట్లున్నది చూపిస్తుంది దగ్గర. మటన్ దించాక ఇట్లుంది చికెన్ గ్రేవీ, తెలంగాణ స్పైసీ పోట్ల మటన్. లివర్